డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్ష మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా గజకేసరి యోగము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఏ విధంగా డిఫైన్ చేస్తాము అన్న అంశాలని కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. జనరల్గా జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలలో కొన్ని యోగాలని పూర్వీకులు గొప్ప గొప్ప జ్యోతిష్య నిపుణులు పొందుపరచడం జరిగింది. అందులో ఒకటి గజకేసరి యోగం. మరికొంతమంది దీనిని గురుచంద్ర యోగం అని కూడాను అంటుంటారు. అయితే సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా చెప్పే ఈ గజకేసరి యోగం కానీ లేదా గురుచంద్ర యోగాలు ఒక విధమైనటువంటి ఫలితాల్ని అందిస్తున్నా యాక్చువల్గా వారి నోట విడుదలయ్యే అంశాలు ఏవి కూడాను ఆ జాతకులకు వర్తించడం లేదు. జనరల్గా మనకు తెలుసు గజ కేసరి యోగం అంటే ఇందులో రెండు జంతువుల యొక్క పేర్లని పొందుపరచడం జరిగింది. గజము అంటే ఏనుగని, కేసరి అంటే సింహమని. ఈ గజ కేసరి అంటే ఏనుగు మరియు సింహము రెండూ కలిసినటువంటి జాతకము గురుచంద్ర యోగముగా చెప్పడం జరుగుతుంది. దీని గజకేసరి యోగం అంటున్నారు. ఏనుగు యొక్క బలం కానీ సింహ యొక్క గంభీరతత్వము గర్జన ఆ జాతకులకు ఉంటుందా? అలాంటప్పుడు మాత్రమే కదా మనము గజకేసరి యోగం ఉంది ఆ జాతకులకు లేదా జాతకురాలకు జాతకుడుకు అని చెప్పాలి. అయితే ఏనుగు గుంపు గుంపుగా వచ్చినప్పుడు కొన్ని ఊర్లని, కొన్ని ప్రాంతాలని, కొన్ని పొలాలని, కొన్ని పంటలని కూడా అది నాశనం చేస్తుందని మనం వార్తాపత్రికల్లో వింటున్నాం. అంటే ఏమిటి? అవి ప్రయాణం చేస్తున్నాయి. ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ప్రయాణం చేసేటప్పుడు మాత్రమే ఏనుగులు గుంపులు గుంపులుగా వెళ్తాయి. జనరల్గా ఏనుగులకి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి ఎవ్వరికి ఉండదు. అంటే మెదడుకి అంత పదునుంటుంది, జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. పూర్వీకులు అడవుల్లో ఏనుగుల్ని చూసేవాళ్ళు. ఇప్పుడు మనం జూలో చూస్తున్నాం. ఆ ఏనుగులు సంచరిస్తున్నటువంటి స్థలాలన్నీ కూడా ఇప్పుడు పొలాలు అయిపోయినాయి, బిల్డింగ్లు కూడా కట్టబడినాయి. కానీ ఒకప్పుడు సంచరిస్తున్నటువంటి ఏనుగులు తన వాసాన్ని తెలుసుకుని అక్కడికి అప్పుడప్పుడు గుంపులు గుంపులుగా ప్రయాణం చేస్తాయి. అప్పుడు అడ్డు వచ్చినటువంటి వారన్నిటినీ అవి ధ్వంసం చేస్తాయని మనకు తెలుసు. అదేవిధంగా సింహాలను గుంపులు గుంపులుగా వెళ్ళినప్పుడు అది కూడా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ప్రయాణం చేస్తాయి. అయితే ఏనుగు మరియు సింహము ఈ రెండూ కలిసినటువంటి మృగం
ఈ గురు చంద్రులు కలిసినటువంటి యోగము. దాన్ని గజకేసరి యోగం అంటున్నాం. అయితే గుంపులు గుంపులుగా ఏనుగులు కానీ గుంపులు గుంపులుగా సింహాలు కానీ వెళ్తుంటే పెద్దగా సమస్య ఉండదు. అదే ఒకే ఏనుగు కానీ బయలుదేరడం మొదలు పెడితే అది మదమెక్కినటువంటి ఏనుగు అంటారు. అప్పుడు అది ఏం చేస్తుందో ఎవరికి తెలీదు, భయం ఎక్కుపడతారు, భయపడతారు కూడా. అదే సింహం కూడాను ఒకటిగా బయలుదేరిందంటే అది వేటకు బయలుదేరింది అని అంటారు. అలాంటి ఏనుగు మరియు సింహము కలిసినటువంటి జాతకము ఎంత గంభీరంగా గర్జన చేస్తూ బలంగా బలీయంగా ఉండాలి. అలాగా గురుచంద్రుడు కలిసినటువంటి ప్రతి ఒక్కరి కూడాను ఈ యొక్క గంభీరతత్వం కానీ, గర్జించగలిగే శక్తి లేదా బలంగా ప్రవర్తించే ప్రవృత్తి ఆ జాతకులకు ఉందంటే ఉండటం లేదు. అలాంటప్పుడు పూర్వీకులు చెప్పినటువంటి ఈ గజకేసరి యోగం కానీ గురుచంద్ర యోగం కానీ ఆ జాతకులకు వర్తిస్తుందా అంటే వర్తించడం లేదు. కొన్ని గ్రంథాల్లో చెప్పిన అంశాలని మనం బేరుజు వేసుకొని ఆ జాతకాలని ముందర పెట్టుకొని చూస్తే ఈ గురుచంద్రుడు కలిసినటువంటి దాన్ని గజకేసరి యోగం అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఇంకేమిటి మీకు గురుచంద్ర యోగం ఉంది లేదా గజకేసరి యోగం ఉంది, మీరు ఏనుగు మీద ఊరేగుతారు అన్నట్టుగా వాళ్ళకి భ్రమింపజేస్తున్నారు. కానీ వారు పడినటువంటి అవమానాలు, చీదరింపులు, అవసాన దశలో చివరి ఘట్టంలో వారు పడినటువంటి కష్టాలు, హీనాతిహీనమైనటువంటి సంఘటనలు ఎవరు పడి ఉండరు. ఇది నా అనుభవంలో అనేక జాతకాలను పరిశీలించినప్పుడు నేను పొందినటువంటి సమాచారం. అయితే ఈ గజకేసరి యోగం కానీ లేదా గురుచంద్ర యోగం అంటే గురుచంద్రుల కలయిక సంబంధించినటువంటి విషయాలు ఎవరికి ఈ 12 రాసులు లేదా 12 లగ్నాలలో అధికంగా వర్తిస్తుంది మనం చూడాలి. ఈ 12 రాసులకు సంబంధించినటువంటి మేషము నుండి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసులు కావచ్చు, మేషము నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 లగ్నాల వారికి కావచ్చు, వారు పుట్టిన సమయంలో గురువు చంద్రులు కలిసి ఉండడము లేదా గురుకున్నటువంటి 5, 7, 9 దృష్టిల్లో చంద్రుడిని చూడడము లేదా చంద్రుడికి ఉన్నటువంటి 7వ దృష్టితో గురువుని చూడడము, ఇలాంటివన్నీ సంభవించినప్పుడు వీరికి గురుచంద్ర కలయిక, గురుచంద్ర యోగము లేదా గజకేసరి యోగము ఉందని కొంతమంది చెబుతున్నారు. అది అందరికీ వర్తిస్తుందంటే అందరికీ వర్తించదు. ఈ ప్రపంచంలో ఎవరు పుట్టాలనుకున్నా ఈ 12 రాసుల్లో కానీ 12 లగ్నాల్లోనే పుట్టాల్సిందే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. దానిపైన వాళ్ళు ఆ హద్దులు దాటి పుట్టడం అనేది పుట్టుకలు లేవు, వారికి ఎలాంటి పుట్టగతులు లేవు అంటారు చూడండి, అలాగే చెప్పొచ్చు. ఎవరైనా కానీ గిరిగీసుకొని ఈ 12 రాసుల్లో కానీ 12 లగ్నాల్లోనే పుట్టాల్సిందే. అవునా లేదా? మీరు కూడా ఆలోచించండి. మీరు విఘ్నులు. అలాంటప్పుడు ఈ 12 రాసులు 12 లగ్నాలలో ఎవరికి ఈ గురు చంద్ర యోగము అంటే గురు చంద్రులు కలిసినటువంటి యోగము, దాని గజకేసరి యోగము ఒక స్థాయికి వర్తిస్తుంది అనేది మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా దానికి వర్తింపజేయవచ్చు అనేది మనం చూడాలి. అందులో 3 రాసులు కావచ్చు, లగ్నాలు కానీ తీసుకోండి. మనం ఎక్కువగా ప్రయారిటీని లగ్నాలకే అందజేస్తుంటాం. అందులో మొదటిది కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి అధిపతి ఎవరంటే చంద్రుడు. అదేవిధంగా ధనుర్లగ్నము, మీన లగ్నం. ధనుర్లగ్నానికి మీన లగ్నానికి అధిపతి గురువు. అంటే బాగా గమనించండి, కర్కాటక లగ్నాధిపతి వెళ్ళి గురువుతో కలవడం ఎక్కడో ఒక భావములో, దీన్ని గజకేసరి యోగము అని చెప్పడం జరుగుతుంది. లేదా గురుచంద్ర కలయిక కాబట్టి గురుచంద్ర యోగం అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ ధనుర్లగ్నానికి అధిపతి అయినటువంటి గురువు కానీ, మీనలగ్నానికి చెందినటువంటి అధిపతి అయినటువంటి గురువు కానీ చంద్రునితో కలిసి ఏదో ఒక భావంలో ఉండడం, అప్పుడు స్థాన బలం అనేది ఇంపార్టెంట్.
స్థానబలమే లేకుండా గురుచంద్రులు కానీ కలిసినప్పుడు అది గజకేసరి యోగం అని పరిగణించబడదు, లేదా గురుచంద్ర యోగం అని కూడా పరిగణించబడదు. ఇది నా అనుభవం, మా గురువులు మాకు చెప్పించినటువంటి పరిశోధనాత్మకమైనటువంటి వివరణ. కాబట్టి ఉదాహరణకి మీది సింహలగ్నం అనుకుందాం. సింహలగ్నానికి గురుచంద్ర యోగం అనేది మనం చెప్పవచ్చు అంటే చెప్పడానికి కుదరదు. ఎందుకంటే సింహలగ్నానికి 12వ భావాధిపతి చంద్రుడు, అదేవిధంగా 5 మరియు 8వ భావాధిపతి గురువు. వీరిద్దరూ కలుసుకుని ఎక్కడో ఒక చోట ఉన్నారు, గురువు చంద్రులు. అలాంటప్పుడు సింహలగ్నములో పుట్టినటువంటి ఒక జాతకుడు లేదా జాతకురాలకు గురుచంద్రులు కలిసినటువంటి ఒక స్థానం, ఒక 4వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 10వ స్థానంలో కలిస్తే గజకేసరి యోగం అని అంటున్నారు సాంప్రదాయ జ్యోతిష్యులు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అలాంటప్పుడు ఎక్కడ కలిసినా కానీ మనమైతే సింహలగ్నానికి చెందినటువంటి వారికి గజకేసరి యోగము గురుచంద్ర యోగం వర్తించదంటే వర్తించదు అంటున్నాం. ఎందుకంటే 12వ భావాధిపతి అయినటువంటి చంద్రుడు 5 మరియు 8 భావాధిపతి అయినటువంటి గురువు కలయిక గజకేసరి యోగాన్ని ఇవ్వదు. ఎవరికి ఒకవేళ ఒక స్థాయిలో మేలు చేస్తుందంటే ఈ సింహలగ్నానికి పుట్టినటువంటి ప్రథమ సంతానానికి ఏమైనా కానీ ఈ గజకేసరి సంబంధమైనటువంటి యోగము ఒక స్థాయిలో వర్తింప చేయవచ్చు. అంతేగాని సింహలగ్నానికి చెందినటువంటి వారికి గజకేసరి యోగం ఉంది, గురుచంద్ర యోగం ఉందని ఎవరైనా మహానుభావులు చెబితే ఆ జాతకుడు లేదా జాతకురాలు నమ్మశక్యము కాదు, నమ్మకండి అని చెప్తాను నేనైతే. అయితే 2 విషయాలు కనబడుతున్నాయి. అయితే మీరు చెప్పినటువంటి కర్కాటక లగ్నము కానీ ధనుర్లగ్నము మరియు మీన లగ్నాలకి గజకేసరి యోగము లేదా గురుచంద్ర యోగము లేదా వీరిద్దరి కలయిక మంచి ఫలితాలను ఇస్తుందని మీరు ఎలా చెప్పగలరు అని మీరు వెంటనే ఒక క్వశ్చన్ వేయొచ్చు. బాగా గమనించండి. అది ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకి కర్కాటక లగ్నము ధనుర్లగ్నము మీన లగ్నాల్ని మనము గురుచంద్ర యోగము కానీ గజకేసరి యోగానికి ఒక స్థాయిలో అర్హత కలిగిన వారుగా మనం నిర్ణయించాం. ఒకవేళ వారి వారి జాతకాలలో కర్కాటకమో ధనుస్సో మీనమో లగ్నంగా కానీ లేదా కొంతమంది రాశిగా కూడా తీసుకుంటారు, మనం లగ్నంగానే పరిగణిస్తాం. కాబట్టి అలాంటప్పుడు గురుచంద్రులు కలిసి ఉంటే ఇలాగని చెప్తున్నాం. అయితే ఇందులో 2 రకాలైనటువంటి విషయాల్ని మనం పొందుపరుస్తాం. అది ఏమిటి అంటే, కర్కాటక లగ్నము, ఆ కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు వెళ్ళి ఒక జాతకంలో కర్కాటక లగ్నంగా తీసుకున్నప్పుడు ఆ లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు వెళ్ళి గురువుతో కలవడం. ఎక్కడైనా కలవచ్చు, ఈ ప్లేస్ అని ఆ ప్లేస్ అని లేదు. 2వ స్థానంలో కలుస్తారో, 3వ స్థానంలో కలుస్తారో, 10వ స్థానంలో కలుస్తారో, లేదా 7వ స్థానంలో కలుస్తారో, లేదా 8వ స్థానంలో కలుస్తారో, ఇదన్నీ మనకు అవసరం లేదు. ఎక్కడో ఒక చోట కర్కాటక లగ్నానికి చెందినటువంటి జాతకులు వారు గజకేసరి యోగాన్ని పొందాలంటే చంద్రుడు వెళ్ళి గురువుతో కలుస్తారు, లగ్నాధిపతి వెళ్ళి గురువుతో కలుస్తారు. అంటే లగ్నానికే బలం ఉంది ఇక్కడ. అయితే వీరు బలంగా ఉంటారా, గంభీరంగా ఉంటారా, చాలా గొప్పగా ధైర్యంగా ఉంటారంటే వీరు ధైర్యంగా పుట్టకతోనైతే ఉండరు. ఒకవేళ వీరు కలిసే వ్యక్తులు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఈ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు కలుస్తున్నారు. ఆ కర్కాటక లగ్నంలో పుట్టి కూడాను చంద్రుడు వెళ్ళి గురువుతో కలిసిన జాతకంగా ఉంది. అలాంటప్పుడు ఏదో ఒక సమయంలో ఈ కర్కాటక లగ్నం వారు ఒకరిని కలుస్తున్నారు. వారు గొప్ప నిపుణులు, గొప్ప గురువులు, అన్ని విద్యలు తెలిసినటువంటి వారు, అన్ని మెలకువలు తెలిసినటువంటి వారు, అన్ని వేదాలు నేర్చుకున్నవారు, అన్ని జ్యోతిష్య గ్రంథాలని చాలా వరకు దాన్ని జీర్ణం చేసుకున్నటువంటి వారిని కలిశారు.
అలాంటప్పుడు వారితో సహవాసము, వారి యొక్క శిష్యరికములో వారి కింద పనిచేసేటప్పుడు వారి నుండి అనుభవాన్ని పొందిన తర్వాత వీరు ఆ గజకేసరి యోగ ఫలితాలని పొందుతారు. అప్పుడు వీరు గంభీరతత్వాన్ని, గర్జనను, బలాన్ని పొంది గజకేసరి యోగం కానీ గురుచంద్ర యోగాల్ని పొందుతున్నారు. ఉదాహరణకి మీరే కర్కాటక లగ్నంలో పుట్టారండి. మీకు చంద్రుడు వెళ్ళి గురువుతో ఏదో ఒక భావంలో కూర్చొనున్నారు. కానీ మీరు పుట్టకతోనే గజకేసరి యోగాన్ని సంపాదించుకున్నటువంటి వారు కారు. అది ఎప్పుడు వస్తుందంటే మీరు అనుభవజ్ఞులైనటువంటి గురువుల దగ్గరికి, అనుభవజ్ఞులైనటువంటి మేధావుల దగ్గరికి మీరు వెళ్ళి చేరినప్పుడు వారి యొక్క నిపుణత, అది యుద్ధ నిపుణత కావచ్చు, మేధావితనముతో జ్ఞానం సంపాదించుకునే లేదా సంపాదన చేసే విధంలో కానీ వాళ్ళు ఉద్దండులైనప్పుడు వారి నుండి మీరు సముపార్జన చేసినటువంటి లేదా అభ్యాసము చేసినటువంటి జ్ఞానముతో అప్పటి నుంచి మీరు గొప్ప స్థాయికి రావడానికి ఈ గజకేసరి యోగం ఉపయోగపడుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి, చాలా మందికి ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి. ఇది ఒక రకం. కానీ ఒకరు ధనుర్లగ్నంలోనే పుట్టారు లేదా మీనలగ్నంలోనే పుట్టారు. ఆ లగ్నానికి అధిపతి ఎవరు మీకు తెలుసు, గురువు. ఆ గురువు వెళ్ళి చంద్రునితో కలిసి ఏదో ఒక భావంలో కూర్చోన్నప్పుడు వీరికి జన్మతహానే, పుట్టకతోనే గజకేసరి యోగము, గురుచంద్ర యోగం వచ్చేస్తుంది. ఆ గంభీరతత్వము, ఆ గర్జన శక్తి, ఆ బలము, ఆ యొక్క హుందాతనము వారిలో కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే ఈ ధనుర్లగ్నానికి కానీ మీనలగ్నానికి అధిపతి గురువు, ఆ గురువు వెళ్ళి నేరుగా చంద్రునితో కలిసి ఏదో ఒక భావంలో కూర్చోన్నారు. అలాంటప్పుడు వీరు అందరూ ముందుకెళ్ళిన తర్వాత వీరు వెళ్ళరు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఎవరినైనా ఎదిరించాలనుకున్నప్పుడు మొదట వీరే స్టెప్ ముందుకేస్తారు, ముందడుగు వేస్తారు. ఆ తర్వాత వీరిని చూసి వెనకాల అందరూ వస్తారు. 100 మంది తగ్గకుండా రండి నేను ఫైట్ చేస్తానని చెప్పగలిగే వీరత్వాన్ని వీరు పొందుతారు. 1000 మంది వస్తారా, రండి నేను దాన్ని సాధించుకొని ముందుకెళ్తాననే ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించే గంభీరతత్వము, గర్జన వారిలో ఉన్నటువంటి ఒక బలము, ఏనుగంత బలము వారిలో కలుగుతుంది. ఇప్పుడు ఒక ఆఫీసులో పనిచేస్తుంటారండి. ఆఫీసులో ఒక 30 మందో 40 మందో పనిచేస్తుంటారు. అందులో అనేక లగ్నాల వాళ్ళు ఉంటారు. ఈ 12 లగ్నాల్లోనే పుట్టాల్సిందే అని నేను మొదటే చెప్పాను. వేరే లగ్నంలోకి వెళ్ళేదానికి లేదు. ఈ సింహ లగ్నంలో పుట్టినా, అంటే ఈ యొక్క ధను లగ్నము, మీన లగ్నం కాకుండా మిగిలిన ఏ లగ్నాల్లో పుట్టినా కానీ వారు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ముందుకెళ్ళరు. ఒక బాస్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ చేయాలి, ఒక విషయాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాంటప్పుడు అందరికంటే ముందు వెళ్ళగలిగే శక్తి ఈ ధనుర్లగ్నం, మీనలగ్నంలో పుట్టి గజకేసరి యోగం అనబడే ఈ గురుచంద్రుల కలయిక అనేది కనబడినప్పుడు వారే ముందు వెళ్ళి కంప్లైంట్ చేసి నిలబడి ఈ 10 మంది కోసం లేదు 30 మంది కోసం ఫైట్ చేయగలిగే శక్తి వీరికి ఉంటుంది. దీన్నే గజకేసరి యోగం అంటారు. కానీ గురుచంద్రులు కేంద్ర స్థానాలలో ఉన్నారు. 1, 4, 7, 10 స్థానాలలో గురుచంద్రులు ఉన్నారు. కాబట్టి ఏ లగ్నానికైనా కానీ ఇది గజకేసరి యోగముగా వర్తించబడుతుంది లేదా గురుచంద్ర యోగం అని చెప్పబడుతుంది అనేది కరెక్ట్ కాదు. లేదా కేంద్ర స్థానాల నుండి ఇంకొక భావంలో ఉన్నటువంటి చంద్రునో లేదా కేంద్ర స్థానం నుండి గురువునో చూస్తుండడం 7వ దృష్టితో అలాగ జరిగినప్పుడుగా గురుచంద్ర యోగం అని చెప్పడము లేదా గురుకేసరి యోగం అని చెప్పడం అనేది కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఆ ఫలితాలు అనేవి ఆ వ్యక్తులలో కనబడటం లేదు. మనం ఒక పని చేసినప్పుడు ఆ పని సక్సెస్ అయినప్పుడే ఆ పనిలో మనకు వర్త్ ఉన్నట్టు, దాంట్లో మనం సాధించినట్టు. పని జరగనప్పుడు దాని అర్థం ఏమిటంటే మనం చేసింది కరెక్ట్ కాదు. మనకున్నటువంటి జాతకాలలో మనకు ప్రసాదించినటువంటి ఈ యొక్క స్కాన్ రిపోర్ట్లో ఏ విషయమైతే మన కళ్ళ ముందర జరుగుతుందో ఆ విషయాలు ఫార్మేట్గా మనం తీసుకొని ముందుకెళ్తున్నాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అంతేగాని పూర్వీకులు వారి అనుభవాలని బట్టి వారు చెప్పిన విషయాల్ని ఇప్పుడు జాతకాలలో కానీ మనం అప్లై చేసినప్పుడు అవి ఏవి కానీ వర్తించకుండా ఉంటే
అలాంటప్పుడు దానిని ఏమంటారో మీరే నిర్ణయించండి. మనం ఏం చేస్తున్నామంటే అన్నిటినీ పరిశీలించి గురుచంద్ర యోగము లేదా గజకేసరి యోగాలు ఎవరికి వర్తిస్తున్నాయి, ఏ లగ్నాల వారికి వర్తిస్తున్నాయి అంటే 12 లగ్నాల్లో కూడా 3 లగ్నాల వారికి మాత్రం వర్తిస్తున్నాయి. అవి కూడాను 2 రకాలుగా చేశాము. పుట్టకతోనే గజకేసరి యోగముతోనూ వర్తించే వాళ్ళు 2 లగ్నాలకు చెందిన వాళ్ళు. అవి వారెవరంటే ధనుర్లగ్నం, మీన లగ్నానికి చెందినటువంటి వారు. అలాగే కర్కాటక లగ్నంలో పుట్టి వారికి గజకేసరి యోగం అంటే గురుచంద్ర కలయిక ఉన్నప్పుడు వారు వెళ్ళి వారి యొక్క నిజ జీవితంలో ఎవరినైనా కలిసినప్పుడు వారికి ఉన్నటువంటి అనుభవం కానీ, వారి యొక్క గంభీరతత్వం కానీ, వారి యొక్క బలాన్ని వీరు పునికి పుచ్చుకుని ఆ తర్వాత వీరు గజకేసరి యోగంతో వర్ధిల్లుతారు అని మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ మాకు ఉన్నటువంటి అనుభవంలో మేము చెప్పేది ఏమిటంటే గజకేసరి యోగము, గురుచంద్ర యోగాలు అనేవి 2 వేరు కావు, 2 ఒకటేను. కాకపోతే గురుచంద్రులు కలవడం అనేది 4, 7, 10, 1 స్థానంలో ఉంటే గజకేసరి యోగమని గురుచంద్ర యోగమని అంటున్నారు. కొంతమంది కేంద్ర స్థానాల నుండి ఇంకొక కేంద్రంలో ఉన్నటువంటి గ్రహాన్ని గురుచంద్రులుగా కలయిక దృష్టిలుగా తీసుకుని చెప్తున్నారు. ఇవి 2 కరెక్ట్ కావు. మనం చెప్పేది ఏమిటంటే ఈ రెండిటికి ఏమీ తేడా లేదు. కాకపోతే కర్కాటక లగ్నము, ధనుర్లగ్నము, మీన లగ్నాలకు గురుచంద్రుల కలయిక కానీ గురుచంద్రుల దృష్టిలు కూడాను గజకేసరి యోగంగా గురుచంద్ర యోగంగా పరిగణించడం అనేది ఉంటుందని మాత్రమే మనము మనకున్నటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ సిలబస్లో జాయిన్ చేస్తూ ఇందు మూలంగా మనం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం. ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాలని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పుకుంటున్నాం. ఒకవేళ మా నుండి కన్సల్టేషన్ ఎవరికైనా కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కావాలంటే మన దేశంలో ఉన్నవారు కానీ ఇతర దేశంలో ఉన్నటువంటి వారు మా వీడియోలను దాదాపు 20 వీడియోలు చూసిన తర్వాత మమ్మల్ని ఏ విధంగా క్వశ్చన్ చేయాలనే విషయాలని తెలుసుకున్న తర్వాత మాత్రమే కన్సల్టెన్సీకి రండి, లేకపోతే దయచేసి రాకండి. మీరు ఇంతవరకు అలవాటు పడినటువంటి సాంప్రదాయ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా క్వశ్చన్స్ అడిగేనట్లయితే మా నుండి మీకు కన్సల్టెన్సీ దొరకదు, అంటే అపాయింట్మెంట్ దొరకదు. మీరు అలాగ ప్రయత్నం చేయడం కూడాను వృధానే. దయచేసి మీరు ఫోన్లు చేయకండి. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.